తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పాటు అవడంలో పురంధరేశ్వరి కీలక భూమి పోషించింది. ఈ ఎన్నికల్లో పురంధరేశ్వరి రాజమండ్రి లోక్సభ నుంచి 2,139 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్పై గెలుపొందారు. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు కేంద్ర మంత్రులుగా ఏపీ నుంచి పురంధరేశ్వరి పేరు ఖాయంగా వినిపించింది. అయితే అనూహ్యంగా ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు కేబినెట్ బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. కానీ చివరి నిమిషంలో నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్లో చోటు దక్కినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేబినెట్ బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరికి మాత్రం అనూహ్యంగా లోక్సభ స్పీకర్ పదవి వరించబోతున్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్న ఎన్టీఆర్ కూతురిగా సుపరిచితురాలైన చిన్నమ్మ అప్పట్లో ఎన్టీఆర్ గారికి స్వయంగా ప్రసంగాలు రాసిచ్చేవారని చెబుతారు. అన్నగారు ఉన్నంత వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న పురంధరేశ్వరి 2004లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బాపట్ల నుంచి 14వ లోక్సభకు ఎన్నికయ్యారు. అంతేకాదు 2006లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత డీలిమిటేషన్లో బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో 2009లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఏపీ విభజన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు పురంధరేశ్వరి. 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసిన పురంధరేశ్వరి ఓడిపోయారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తాజాగా లోక్సభ స్పీకర్ పదవికి పురంధరేశ్వరి ఎన్నిక లాంఛనమే. గతంలో అనంత శయనం అయ్యంగార్, నీలం సంజీవరెడ్డి, జేఎంసీ బాలయోగి తర్వాత ఆ పదవి చేపట్టబోతున్న 4వ తెలుగు వ్యక్తిగా రికార్డుకు ఎక్కుతారు పురంధరేశ్వరి. అంతేకాదు మీరా కుమార్, సుమిత్రా మహాజన్ల తర్వాత 3వ మహిళా స్పీకర్గా నిలుస్తారు పురంధరేశ్వరి. మొత్తంగా చూసుకుంటే 18వ లోక్సభలో 18వ స్పీకర్గా ఆమె ఎన్నికవ్వటం దాదాపు ఖాయమని తెలుస్తుంది. కొన్ని అనధికారిక వార్తల ప్రకారం లోక్సభ స్పీకర్ పదవి తెలుగుదేశంకు కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరినట్లు సమాచారం. బాబుని నమ్మని మోడీ తెలివిగా పురంధరేశ్వరిని ఎంపిక చేసి చంద్రబాబుకు చెక్కు పెట్టారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక పురంధరేశ్వరి కుటుంబ నేపథ్యానికి విషయానికి వస్తే ఈమె ఏప్రిల్ 22, 1959లో ఎన్టీఆర్ బసవతారకమ్మలకు జన్మించారు. ఈమె విద్యాభ్యాసం మొత్తం చెన్నైలో జరిగింది. అన్నగారి 8 మంది సంతానంలో 4 కూతుళ్లలో పురంధరేశ్వరి రెండో అమ్మాయి. BA ఆర్ట్స్లో సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. పురంధరేశ్వరికి 5 భాషల్లో మంచి పట్టుంది. ఈ భాషల్లో అనర్గళంగా చదవగలదు మరియు రాయగలదు. 1979 మే 9న దగ్గుబాటి వెంకటేశ్వరరావును పురంధరేశ్వరి వివాహం చేసుకున్నారు. వీరికి నివేదిత, హితేష్ చంద్రరామ్ సంతానం. పురంధరేశ్వరి స్పీకర్ పదవిపై ఏది నిజమనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.